మీకు చిన్న పిల్లలు ఉన్నారా? డైలీ స్కూల్ వెళ్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్. మా ఫ్రెండ్కి చిన్న బాబు ఉన్నాడు. డైలీ మార్నింగ్ పూట బస్సు వస్తుంది, స్కూల్ బస్సు పికప్ చేయడానికి. డైలీ బస్సులో ఎక్కిస్తాడు. బస్సు మొత్తం కాలనీ అంతా తిరిగి పిల్లలందరినీ ఎక్కించుకొని స్కూల్కి బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు స్కూల్ 1 కిలోమీటర్ ఉంది అనగానే బస్సు డ్రైవర్ కావాలని బస్సుని ఆపేస్తాడు. ఆపేసి పిల్లలకి ఏం చెప్తున్నాడంట, పిల్లలు బస్సు ఖరాబ్ అయిపోయింది, బస్సు స్టార్ట్ అయితలేదు అని చెప్తాడంట. పిల్లలు ఏమడుగుతారు, అన్న ఇప్పుడు ఎట్లా చేద్దామన్నా, ఇప్పుడు ఏం చేద్దామన్నా అని అడిగినప్పుడు ఆ బస్ డ్రైవర్ ఏమంటాడు, పిల్లలు ఒక పని చేయండి, మీరు ఏ దేవుడికైతే నమ్ముతారో ఆ దేవుడిని తలుచుకోండి అని ఆ చిన్న పిల్లలకు చెప్తాడంట డ్రైవరు. పిల్లలందరూ సగం 90% హిందువులే కాబట్టి ఆ హనుమంతుడికి, రాముడికి, శివుడికి మొక్కుకుంటాడు, దేవుడా బస్సు స్టార్ట్ కానీ అని. బస్ డ్రైవర్ ఏం చేస్తాడు, బస్సు స్టార్టే కానివ్వడంట. ఏమైంది, మొక్కిరా లేదా అంటే పిల్లలందరూ అవునండి మేము మొక్కినాము అనగానే, ఏంది మళ్ళీ బస్సు స్టార్ట్ కాలేదు మొక్కిన తర్వాత కూడా అని బస్ డ్రైవర్ ఇలా నాటకాలు ఆడతాడు. అయితే ఒక పని చేయండి పిల్లలు, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, ప్రేయర్ చేయండి, నేను నేర్పిస్తా అని పిల్లలకి నేర్పిస్తాడంట. నేర్పియంగానే పిల్లలందరూ ఆ ప్రేయర్ చేసి ఈ బస్సు డ్రైవర్ ఏం చేస్తాడు, బస్సు స్టార్ట్ చేసేస్తాడు. అంటే ఒక నాటకం. బస్సు స్టార్ట్ చేయంగానే పిల్లలందరూ షాక్ అయిపోతారు, ఏంది బస్సు స్టార్ట్ అయిపోయింది, ఇంత పవర్ఫుల్లా అని. ఇలా పిల్లల బ్రెయిన్ వాష్ చేస్తుర్రు కొత్త రకంగా ఈ బస్సు డ్రైవర్లు. అందరికి అంటలేదు నేను, కొంతమంది ఉన్నారు ఎవరైతే ఈ కన్వర్జేషన్ మాఫియా నడిపిస్తున్నారో. అయితే ఈ ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లోడికి జరిగింది. వాడి ఇంటికి వచ్చి వాళ్ళ డాడీకి చెప్పంగానే వాడు షాక్ అయిపోయిండు. పేదోడు కాబట్టి వాడు మీడియాలో వచ్చి చెప్పలేకపోయిండు, ఎక్కడ చెప్పలేకపోయిండు. నాకు చెప్పంగానే నేను అసలు నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క హిందూతో షేర్ చేయండి. ఏదైతే ఇలాంటి కన్వర్జేషన్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ దాంట్లో మీ పిల్లల్ని పంపించడం ఆపేసేయండి. ఇప్పుడు మీరు పంపిస్తారు కానీ మీ పిల్లోడు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని అంటే మీరు హిందువులు కాబట్టి మిమ్మల్ని తీసి బయటపడేసి వాడు ఏదైతే స్కూల్లో మతాన్ని ఫాలో అవుతున్నాడో ఆ మతాన్ని మళ్ళీ ఫాలో అయిపోయి కన్వర్ట్ అయిపోతాడు. అందు గురించే చెప్తున్నాను, కొంచెం మీ పిల్లోడి మీద ఫోకస్ చేయండి. వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడో ఇప్పటి నుంచే చూడండి, భగవద్గీతలు నేర్పియండి. పెద్దగా అయిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియో ఒక 100 మందితో షేర్ చేయండి.